అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మరో శుభవార్త ప్రకటన. ఈ అంశం అయితే క్లియర్ చేయడానికి ప్రభుత్వం కసరత్తులు అయితే చేస్తుందండి. అలాగే ఉద్యోగులకి సంబంధించి ఐఆర్ 29%తో ఈ అంశాన్ని ప్రకటించడంపై కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. సో ముందుగా కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై సానుకూలంగా అయితే ఉన్నామని చెప్పేసి పయ్యావుల ఇక్కడ క్లియరెన్స్ ఇవ్వడం జరిగిందండి. వైకాపా ప్రభుత్వ హయాంలో 1200 మంది కన్సల్టెంట్లను నియమించారని ఆర్థిక మంత్రిత్వ శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు వెల్లడించారు. సో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 4 లక్షలు 5 లక్షల జీతాలు చెల్లించే విధానానికి స్పష్ట పలికామన్నారు. ఇక మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆర్థిక మంత్రి కేశవ్ గారు సమాధానమిచ్చారు. 4337 మంది కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ దరఖాస్తులు ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వం దీనిపై సానుకూల దృక్పథంతో అయితే ఉంది. ఈ దరఖాస్తుల్లో విద్య, వైద్య, విధాన పరిషత్ ఉద్యోగులకు సంబంధించినవి అడ్వకేట్ జనరల్ అభిప్రాయానికి పంపాం. మిగతా దసరాలు ప్రభుత్వ పరిశీలనలు అయితే ఉన్నాయి. ఇక ఎయిడెడ్ కళాశాలల్లో అన్ఎయిడెడ్ ఉద్యోగులు ఉన్నారనే దానిపై పరిశీలన చేయిస్తామని వివరించారు. అలాగే 12వ PRCకి సంబంధించి కూడా కమిషనర్ వెంటనే నియమించాలని కోరుతున్నారండి ఉద్యోగ సంఘాలు. అయితే జేఏసీ నేతలు సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. PRC అమలయ్యేలోగా 29%తో ఐఆర్ ప్రకటించాలని తీర్మానించడం జరిగింది. ఇక GPF, APGLA సరెండర్ లీవ్లు తదితర బకాయిలు చెల్లించాలని, పెరిగిపోయిన పెండింగ్ బకాయిల చెల్లింపులకై రాష్ట్ర ప్రభుత్వం రోడ్ మ్యాప్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్లో ఉన్నటువంటి DAలను మంజూరు చేయాలని ఉద్యోగ నేతలు తీర్మానించారు. కేంద్ర ప్రభుత్వం మెమో 57 ప్రకారంగా సెప్టెంబర్ 2004కి ముందు నియామక ప్రక్రియ పూర్తయిన ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలుపరచాలన్నారు. ఇక కూటమి ప్రభుత్వానికి హామీకి అనుగుణంగా CPS రద్దుకు ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాలని, రిటైర్డ్ అయ్యే ఉద్యోగ ఉపాధ్యాయులకు గ్రాట్యుటీ, కమ్యూటేషన్ తదితర పెన్షనరీ బెనిఫిట్స్ను వెంటనే చెల్లించాలని డిమాండ్లు చేయడం జరిగింది.